అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలు అంతర్జాతీయ మారక కరెన్సీగా అమెరికా డాలర్ను కాకుండా దాని స్థానంలో కొత్త కరెన్సీని సృష్టించినా లేక వేరే కరెన్సీని స్వీకరించినా కూడా ఆ దేశాలపై 100% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా డాలర్నే ఉపయోగిస్తామని బ్రిక్స్ దేశాల నుండి హామీ కావాలని తెలిపారు. లేదంటే ఆ దేశాల బంగారు బాతు వంటి అమెరికా మార్కెట్లో అమ్మకాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ను బ్రిక్స్ దేశాలు రీప్లేస్ చేసే ఛాన్సే లేదని స్పష్టం చేశారు. లేదంటే ఆ దేశాలు అమెరికాకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని ఆయన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు.